జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు. ఆయనకి కేసిని, సుమతి అనే ఇద్దరు భార్యలు. సుమతి గరుత్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు శ్రవణాన్ని చేరుకుని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు శ్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు. రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేసిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడగగా ఆయన, మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేసిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది. నాకు మహోత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు. కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనేవాడు పుట్టాడు. రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది. ఆ సొరకాయ కింద పడి పగిలిపోయింది. అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు. వాళ్ళందరినీ కలిపి సగరులు అని అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజు రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయూ నదిలోకి తీసుకెళ్ళి నీళ్ళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణమయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసింది. తప్పు చేసిన వాడు కొడుకైనా సరే అతని వల్ల ప్రజలకి కీడు జరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడు ఆ సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండి అని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గోళ్లతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా,
సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి. ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీరెవరూ కంగారు పడమాకండి. ఈ భూమంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు. ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాకా తవ్వేయండి అని చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది. అలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. 4 దిక్కులలో గుర్రం ఎక్కడా కనబడలేదు. ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగు తీశారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక హుంకారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిద అయి పడ్డారు. ఎంతకాలమైనా సగరులు తిరిగి రాకపోయేసరికి ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్లు తీసుకువద్దామని బయలుదేరగా ఆ సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధపడ్డాడు. తరువాత ఆయన ఒక 30,000 సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు. ఆయన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరువాత దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. కానీ గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తరువాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పచెప్పి గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు. అప్పుడు భగీరథుడు ఇలా అన్నాడు, నాకు కుమారులు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు. అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ మొదటి కోరికని నేను తీరుస్తాను. కానీ గంగని భూమి మీదకి వదిలితే దాన్ని పట్టగలిగేవారు కేవలం శివుడు తప్ప మరెవరూ లేరు. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి. ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను అని అన్నాడు. అప్పుడు
భగీరథుడు శివుడి కోసం కాలు బొటను వేలి మీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి, నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అని అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి 2 చేతులు నడుము మీద పెట్టుకుని కాళ్ళని చాపి తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహంలో ఈ శివుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నేమి పట్టగలడు అని అనుకుంది గంగ. అలా అనుకుని ఆకాశం నుంచి శంకరుడి జటాజూటంలోకి జారింది. అలా ఆ గంగ 1 సంవత్సరం పాటు పడుతూనే ఉంది. కానీ శంకరుడి శిరస్సు నుండి ఒక్క చుక్క నీరు కూడా నేల మీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్థించగా ఆయన ఆ గంగని బిందు సరోవరంలో వదిలాడు. అప్పుడు ఆ గంగ హ్లాదిని, పావని, నళిని అని 3 పాయలుగా తూర్పు దిక్కుకి వెళ్ళింది. సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయలుగా పడమర దిక్కుకు వెళ్ళింది. ఆ 7వ పాయ భగీరథుని వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతో పాటు మొసళ్ళు, తాబేళ్లు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు. పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకుంటున్నారు. కొందరు శంకరుడి పాదాల దగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్లు తల మీద జల్లుకుని తమ పాపాలు పోగొట్టుకున్నారు. అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమీ లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ల మీద పడి ప్రాధేయపడగా ఆయన గంగని తన చెవులలో నుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవులలో నుంచి వచ్చింది కనుక గంగని జాహ్నవి అని పిలిచారు. అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళలోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు పాతాళం నుండి స్వర్గానికి వెళ్ళారు. స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకిని అని, భూమి మీద భాగీరథి అని, పాతాళలోకంలో భోగవతి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణ ఘట్టాన్ని గూర్చి చెప్పాడు.